తమది రైతు ప్రభుత్వమని రాష్ట్రంలోని ప్రతి రైతును ఆదుకోవాలనేదే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల పొంగులేట్లు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించిన సమీక్షలో మంత్రులు పాల్గొన్నారు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వంలాగా హైదరాబాద్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం లేదని, అందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతనే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో పోడు భూముల సమస్యను కూడా పరిష్కరిస్తామని భట్టి హామీ ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని మంత్రులు వెల్లడించారు. అట్లాగే రైతులతో పాటు వివిధ రంగాలకు సంబంధించిన ట్యాక్స్ పేయర్స్ కానీ ఇతరత్ర స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు కూడా తీసుకుని దానికి అనుగుణంగా వచ్చినటువంటి అభిప్రాయాన్ని అంతిమంగా చట్టసభలో చర్చకు పెట్టి శాసనసభలో జరిగేటువంటి చర్చ ద్వారా అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి జీవోలు ఇష్యూ చేసి రైతు భరోసా విడుదల చేసే కార్యక్రమం చేస్తుందని చెప్పడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం సంతోషిస్తున్నాను. రైతులు సుమారుగా 96%, 97% రైతులు చాలా సన్న చిన్నకారు రైతులే ఉన్నారు. ఈ రైతులు కూడా సాగు చేసుకుంటున్నారు తప్ప కొన్ని భూములకి వాళ్ళకి సరైన పత్రాలు లేవు. కొంతమందికి ఆ పత్రాలు కాదు కదా, కేవలం సాగు చేసుకొని కాలం అట్లా గడుపుకుంటూ వస్తున్నారు. వారితో దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లాని ప్రత్యేకంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేది గౌరవ మంత్రులమంతా ఆలోచించాం. తప్పకుండా మీ ఆలోచనలకు అనుగుణంగా, మీరిచ్చే నిర్ణయాలకు అనుగుణంగా మీరు ఏదైతే కోరుకుంటారో కోరుకునే విధంగానే ఈ ప్రభుత్వం మీరు చెప్పిన ప్రతి విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా అన్ని ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడే చర్చకు పెట్టి వారి అభిప్రాయాలను కూడా స్వీకరించి చివరికి ప్రజాభిప్రాయం